శ్రీవాత్సవరదాచార్యపౌత్రం తత్పద సంశ్రయం తాతార్యదనయం వందే రఘునాథాత్మయపూర్ ஆழ்வார்கள்வாழி அருளிச்சேழ்வாழி தாழ்வாதுவர் குருவர் தாம் வாழி ஏழுபார் உய்ய அவர்கள் உரைத்த வழிகள் தாம் வாழி செய்யவரை தன்னுடனே சேர்ந்து వేదిక మీద అధ్యక్ష స్థానంలో వేయించేసినటువంటి రామచంద్ర రామానుజీయ స్వామివారి శ్రీపాదాలకు నమస్కరిస్తూ ఉభయ వేదాంత పండితులందరినీ కూడా సేవిస్తూ అస్మద్గురుభ్యో నమః. నేను సభలో సభ్యున్నై ఉండి ఈ పురస్కారం తీసుకోవడం కొద్దిగా విచిత్రమే. అయినప్పటికీ సభ గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి రామచంద్రజీయ స్వామివారు ఆదేశించారు కాబట్టి తప్పనిసరిగా ఈ పురస్కారాన్ని స్వీకరించాలి అనే ఉద్దేశంతో సభలో పాల్గొన్నాం. మాకు ఆచార్య స్వరూపులు రామచంద్రజీయ స్వామివారు. కన్ననల్లా దైవమిల్లై అని అంటారు నమ్మాళ్ళు. వారి లాంటి దైవము ఆచార్యులు మాకు ఇంకొకరు లేరు. ఎందుకంటే మా తాతగారిని హృదయంలో నింపుకున్నటువంటి వారు. పని కడలిల్ పళ్ళి హోవై పగడ విట్టు ఓడి వందెను మనక్కడలిల్ వాడవన్న మాయ మనాల నంబి అని విష్ణుచిత్తుల వారు చెప్తారు. అక్కడెక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి స్వామిని రావయ్య వచ్చి నా హృదయంలో ఉండు, నిన్ను నా హృదయంలో బంధిస్తాను అని చెప్పి విష్ణుచిత్తుల వారు అంటారు. అలాగా వారి హృదయంలో బంధించినటువంటి వారు మన రామచంద్రజీయ స్వామి. వారి కటాక్షము ఎల్లప్పుడూ మా మీద ఉండాలి అని కోరుకుంటూ ఈ కోయిల శంకుస్థాపన చేసింది కూడా దాసుడే. ఇక్కడ చాలా కోయిలలు శంకుస్థాపన, బ్రహ్మోత్సవాలు, ప్రతిష్టాది కార్యక్రమాలు ఆచార్యుల గారి మంగళాశాసనంతో చాలా చోట్ల నిర్వహించాను. కానీ వీడు ఎవరి దగ్గర చదువుకున్నాడు అనే ఒక ప్రశ్న చాలా మందికి ఉంది. నా పక్కన కూర్చున్నటువంటి అన్నయ్య గారి కిషోర్ స్వామి వారికి కూడా తెలియదు ఎవరి దగ్గర చదువుకున్నాను అని. చాలా మందికి తెలియదు. కానీ నేను చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా, అందరి దగ్గర గురువులందరూ కూడా ఆచార్య సంబంధం ఉన్నటువంటి వారి దగ్గరే నేను శిష్యరికం చేశాను. వారి దగ్గర అభిరుచి, ఏదైనా విషయంలో అభిరుచి కల్పిస్తే ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు అని నాకు చూపించినటువంటి ఆచార్యులు కొందరు. దాంట్లో ప్రథములు జీయర్ స్వామి వారి ఆశ్రమంలో ఉండేటువంటి అప్పుడు ఉండేవారు పెద్దమధు సూదనాచార్య స్వామి వారిని. నెల్లూరు దగ్గర ఒక పాఠశాల ఉండేది. ఆ పాఠశాలలో నేను భగవదారాధన విధి అని అక్కడ నేర్చుకున్నప్పుడు ఆయన నాకు ఆగమాల మీద అభిరుచి కల్పించాడు. ఆ భగవదారాధన విధిని అక్కడ ఒక 2 సంవత్సరాలు ఉండి వారి శిష్యరికంలో ఆ భగవదారాధన విధిని నేర్చుకున్నాను సోమశిల పాఠశాల. ఆయన ఆచార్య సంబంధం ఎలాంటిది అంటే ఆయన ఆపస్తంభ సూత్రాలన్నింటినీ కూడా తాతగారి దగ్గర నేర్చుకున్నటువంటి వాడు ఆ మధుసూదనాచార్య. ఆ విషయం వల్ల, ఆచార్య సంబంధం వల్ల గ్రూపులో ఎవరు లేకపోయినా కానీ ఒక 4-5 కలిపి ఒక పాఠం చెప్తారు. నాకు ఎవరూ లేరు, నేను ఒక్కడిని ఏకంగా 2 సంవత్సరాలు నేర్చుకున్నటువంటి వాడిని నేను ఒక్కడనే ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆ విధంగా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎక్సైజ్ కాలనీ కోయిల్లో శ్రీమాన్ సముద్రాల పురుషోత్తమాచార్యుల గారు, రంగనాయకమ్మ గారు వాళ్ళ ఆశ్రయంలో ఉండి అక్కడ కోవిల్లో ప్రధాన అర్చకులుగా ఉండేవారు శ్రీభాష్యం యాదగిరాచార్య స్వామి వారు. ఆ యాదగిరి స్వామి వారి దగ్గర ఉత్సవాది వివరణము అంతా కూడా నేర్చుకొని ఉత్సవాలు చేసేటువంటి క్రమాన్ని ఆయన నాకు నేర్పడం జరిగింది. ఆ కోవిల్లో పరిచారకుడిగా ఉండి ఈ విషయాన్నంతా కూడా వారి దగ్గర నేర్చుకున్నాను.
మా తాతగారు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర చేర్చింది కూడా దానికోసమే. కానీ కోయిల్లో కైంకర్యం అనేది ఒక సంబంధంగా ఏర్పడింది. అలాగా ఆయన నాతోటి ప్రతి నిత్యము కూడా ఆరాధన, నిత్య హవనము, కళ్యాణము, ఈ కార్యక్రమాలన్నీ కూడా నాతో చేయిస్తూ నాకు నేర్పినటువంటి వారు శ్రీభాష్యం యాదగిరాచార్య స్వామి వారు. అదేవిధంగా నేను ఇక్కడ నుంచి ఒక 2 సంవత్సరాలు ఇక్కడ ఉండి మళ్ళీ ఇప్పుడు చెప్పారు మా డాక్టర్ రామాచార్య గారు వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వాణమామళి పీఠంకు సంబంధించినటువంటి రంగనాథాలయంలో ఒక 2 సంవత్సరాలు కైంకర్యం చేస్తూ సంప్రదాయ విషయాన్ని అంతా కూడా అక్కడనే నేర్చుకోవడం జరిగింది. అక్కడ నేర్చుకున్న తర్వాత అక్కడ కడియం స్వామి వారు అక్కడికి వెయిట్ చేసినప్పుడు నాకు పరీక్ష చేశారు. అక్కడ కడియం స్వామి, పెద్ద కడియం స్వామి వారి దగ్గర నేను పరీక్ష పొంది వారి ద్వారా శ్రీముఖాన్ని కూడా, పత్రాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అలాగా స్వామివారికి వారికి సంబంధం ఉన్నట్టుగా వారికి కడియం స్వామికి నాకు కూడా ఒక సంబంధం ఏర్పడి వారు మమ్మల్ని ఆదరించి వారితో ద్వారా జరిగేటువంటి కార్యక్రమాల్లో దాసుడికి యజ్ఞాచారి ఒక పదవిని అలంకరింపజేయడం జరిగింది స్వామివారు. అదేవిధంగా అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మఠంలో, వాణమామలై మఠంలో కైంకర్యం చేస్తున్నటువంటి సమయంలో మా మామయ్య గారు, ఇప్పుడు మన లక్ష్మణ స్వామి ఉన్నారు కదా, లక్ష్మణ చక్రవర్తి స్వామి, వాళ్ళ తండ్రి గారు, మా మామగారు అవుతారు, వారి తండ్రి గారి దగ్గర ఆగమ ప్రయోగాల్లో ఉండేటువంటి విశేషాలు, అలాగే ప్రతిష్టా సంబంధ విషయాలు, ఇవన్నీ కూడా నాకు విశేషంగా ఎలా చేయాలి, ఎలా చెప్పాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక సంవత్సరం కాలం శిక్షణ పొంది తిరిగి నేను వరంగల్కి రావడం జరిగింది. వరంగల్కు వచ్చిన తర్వాత మా తాతగారు ఇక్కడ ఒక పాఠశాల ఏర్పాటు చేసి ఇప్పటి వరకు నా దగ్గర ఒక 12 సంవత్సరాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఒక 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ సంబంధం అంతా కూడా ఆచార్య సంబంధం ద్వారానే ఇవన్నీ కలిగాయి అని పూర్తి నమ్మకంతో